హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము మా ల్యాండ్ని అయితే చూడడానికి వచ్చామన్నమాట. సో మా ల్యాండ్లో ఏమేమి మొక్కలు వేసాము ఏంటన్నది ఇప్పుడు మన వీడియోలో అయితే చూడొచ్చు. సో మేము లాస్ట్ ఇయర్ అయితే చాలా మొక్కలు అయితే వేసామండి. సో ఇవాళ చూడడానికి వచ్చాము, మధ్యలో కూడా వచ్చాము. సో వాటర్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మొక్కలు అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే వచ్చాము, ఈ వర్షాకాలం ఏమైనా మొక్కలు బతుకున్నాయి ఏంటన్నది. సో ఇప్పుడు మొక్కలు అయితే చూపిస్తామండి. సో ఇక్కడ చూస్తే ఇది మీకు ఇండిగో మొక్క అండి, అంటే గోరింటాకు చెట్టు అనమాట. చాలా పెద్ద మొక్క నాటాము, ఇంకా అయినా వాటర్ లేకపోయినా కూడా చూడండి. సో ఇదైతే బతికింది. సో దీంతో పాటే మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇంకా మేము ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా వేసామండి. సో ఇది చూడొచ్చు, ఇది కూడా పెద్ద మొక్క అయితే ఇది ఎండిపోయింది, దాని నుంచి ఒక చిన్న బ్రాంచ్ అయితే బతకడం అయితే జరిగింది. సో ఈ కరివేపాకు మొక్క కూడా బతికింది. సరే, ఇంకా మనం దీంతో పాటు ఇంకా మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఉసిరికాయ మొక్కలు, తర్వాత మేము ఈ నిమ్మకాయ మొక్కలు కూడా వేసామండి. చూడండి ఎంత పెద్ద మొక్క వేసామో లాస్ట్ ఇయర్. సో వేస్తే ఇది చనిపోవడం అయితే జరిగిందండి, దీని నుంచి చిన్న ఊరైతే వస్తుంది. సో ఇప్పుడు ఈ మొక్క కూడా మనం కొంచెం పాదులు తీసి కొంచెము బతికిద్దాము. అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలం కదా, కొంచెం ఇది పెద్దదైతే మనకు బాగుంటుంది. సో ఇది ఉసిరికాయ మొక్క అనమాట. అలాగే దీంతోపాటు ఇంకా మనము ఆల్రెడీ ఉసిరికాయ మొక్కలు కూడా వేసామండి, అవి ఏవి కనిపించట్లేదు, అవన్నీ చనిపోవడం అయితే జరిగింది. ఉసిరికాయ మొక్క కూడా వేయడం అయితే జరిగింది. ఇది కూడా నిమ్మకాయ మొక్క అండి. సో నిమ్మకాయ మొక్కకి ఐ థింక్ నీళ్లు తక్కువ అవసరం ఉంటుంది అనుకుంటా. సో ఇంత ఎండలు ఉన్నా కూడా మనకు ఈ ఉసిరికాయ మొక్క అయితే ఇదైతే మనకు బతికిందనమాట. చూస్తున్నారు కదా, నిమ్మకాయ మొక్క అనమాట, ఇది కూడా బతికిందండి. అలాగే మేము మామిడికాయ మొక్కలు చాలా వేసామండి, ఆల్మోస్ట్ ఒక 5-6 మొక్కలు అయితే వేసాము, కానీ ఏవి బతకలేదు. సో లాస్ట్ టైం వస్తే ఇది బతికుందనమాట, కానీ ఇవాళ చూస్తే ఎండిపోయిందండి. సో ఏం చేస్తాం, ఇది బతికిద్దో లేదో తెలియదు, కానీ వేద్దాము. అలాగే కొంచెం ఇటు నుంచి వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు, కొన్ని విత్తనాలు కూడా తేవడం అయితే జరిగింది, అవన్నీ కూడా చూపిస్తాము. సో ఇక్కడ ల్యాండ్ ఒకసారి చూడొచ్చు అనమాట, ల్యాండ్ ఎలా ఉంది అన్న దాని గురించి. పెద్ద ప్రాజెక్ట్ అండి, 40 acres ప్రాజెక్ట్ ఇది. సో 40 acres ప్రాజెక్ట్లో మేము ఒక చిన్న ప్లాట్ అయితే తీసుకోవడం జరిగింది. సో మంచి డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం ఫైనల్ ఏపీ కూడా వచ్చింది, కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ ఎవరు స్టార్ట్ చేయలేదు. దీంట్లో ఒక క్లబ్ హౌస్ కూడా ఉందండి. సో అది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, అవన్నీ స్టార్ట్ చేస్తే చాలా పెద్ద ప్లాటింగ్ ప్రాజెక్ట్ అయితే ఇది. సో ఈ ప్లాటింగ్ ప్రాజెక్ట్లో ఎక్కడుంది అసలు, దీని గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయో దాని గురించి కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానండి, అవన్నీ చూడొచ్చు. అలాగే పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్ట్రీట్ లైటింగు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు సీసీ రోడ్స్ కూడా వేయడం అయితే జరిగిందండి. సో నేనైతే ఈస్ట్ ఫేసింగ్ 40 feet ప్లాట్ అనమాట, ఇది 40 feet రోడ్ ఫేసింగ్ ఉన్న ప్లాటు. సో మంచి డెవలప్మెంట్స్ అయితే ఉందండి. సో మంచిగా అయితే అప్రిసియేషన్ కూడా పెద్దగా అప్రిసియేషన్ అయితే అవ్వలేదండి, ఎందుకంటే తీసుకొని కూడా ఒక 3 years అయిపోయింది. సో మీకు ఎవరైనా ఎక్కడుంది ఈ ప్రాజెక్టు, సో ఎలా రావాలి ఏంటని దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి మంచి రీచ్గా వచ్చినట్లయితే దాని గురించి కంప్లీట్గా చేస్తానండి ఒక వీడియో. సో ఎంత కష్టపడ్డది, అసలు ఎక్కడుంది, ఎలా రావాలి, సో ఏ కంపెనీ ప్రాజెక్టు, సో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయన్న దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అది దాని గురించి ఏంటంటే ఈ వీడియోకి ఉన్న రీచ్ని బట్టి. సో ఇది బ్లాక్ కాటన్ సాయిల్ అండి. సో మంచిగా అయితే మొక్కలు వేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే బతుకుతాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఏమైనా మనం ఇక్కడ ఒక ప్రహరీలా కట్టుకొని దీనికి మనం దీన్ని డ్రిప్ ఇచ్చుకుంటే చాలా వరకు మంచిగా అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఇవన్నీ ఏమి చేయలేదు. ఓన్లీ లాస్ట్ ఇయర్ కొన్ని మొక్కలు అయితే నేను కడెం నుంచి తెప్పించాను, మామిడికాయ మొక్కలు, ఉసిరికాయ మొక్కలు. దీంట్లో మనకు తెచ్చింది మనకు ఇవన్నీ అయితే వేయడం జరిగింది. తర్వాత నేను ఈ గోరింటాకు చెట్లు ఇవన్నీ అయితే ఇక్కడ తీసుకొని వేసానండి హైదరాబాద్లోనే. కానీ ఈ మామిడికాయ మొక్కలు ఇవన్నీ అయితే నేను తెప్పించడం అయితే జరిగింది కడియం నుంచి. సో మంచిగా అయితే వేయడం అయితే జరిగింది, కానీ దీనికి వాటర్ ఫెసిలిటీ లేక ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మొత్తం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయితే ఇదేనండి. సో మీ కామెంట్స్ని బట్టి ఎక్కడుంది ఏంటన్న దాని గురించి ఒక వీడియో చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికీ ఇప్పుడు ఏదైతే 4-5 మొక్కలు బతికాయి కదా, వాటన్నిటికీ కొంచెము పాదుల్లాగా తీసి దీనికి కొంచెం చేద్దాం. అలాగే ఇంటి నుంచి కొన్ని మామిడికాయ టెంకలు అయితే తీసుకురావడం జరిగిందండి, దాంట్లో కూడా ఇక్కడ కొన్ని పాతి పెడతాము. చూద్దాం, దీంట్లో ఏమైనా మొక్కలు వస్తే నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడైతే దీన్ని పాతి పెడతామన్నమాట. సో అవన్నీ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి మొక్కలు ఎలా ఉన్నాయన్న దాని గురించి. ఈ విధంగా మొక్కలు అనేటికి ఏంటంటే ఈ విధంగా మొత్తం ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేసి క్లీన్ చేసుకొని వీటన్నిటికీ కొంచెం క్లీన్ చేసుకొని పెద్ద పాదుల్లాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, సో నీళ్ళు వస్తే ఇవి
కొంచెం బతుకుతాయనే ఆశ ఉంది. ఎందుకంటే ఒక ఎండాకాలం మొత్తం కూడా మనం నీళ్ళు వేయకుండానే ఇవి బతికినాయి. సో కొన్ని మొక్కలు అయితే చాలామంది తీసుకెళ్లారండి. ఎందుకంటే మ్యాంగో మొక్కలు నేను స్పెషల్గా తెప్పించాను, అది బాధగా ఉంది. ఒక్కటి కూడా మాకు బతకలేదు. అన్నీ కొన్నేమో తీసుకెళ్ళిపోయారు, కొన్నేమో చనిపోయినాయి వాటర్ లేక. సో ఇప్పుడు ఏంటంటే ఈ మొక్కలన్నిటికీ ఈ విధంగా పాదులాగా తీసుకోవాలి. ఈ విధంగా పాదు తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ పిచ్చి మొక్కలు కూడా క్లియర్ అవుతాయి, అలాగే వర్షాలకి నీళ్లు వచ్చి బతుకుతాయి అన్నమాట. ఇవన్నీ తీసేసామండి పాదులు అయితే. ఒకసారి చూస్తానండి. ఈ మొక్క వచ్చేసరికి మనకు నిమ్మకాయ మొక్క అనమాట. ఇంకా ముందుకు రండి. సో ఇందాక చూపించిన మొక్కలన్నిటికీ మనము పాదులు అయితే తీయడం అయితే జరిగిందండి. సో చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇదైతే మన కరివేపాకు చెట్టు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మీకు ఇది మన గోరింటాకు చెట్టు. అలాగే ఇది కూడా మనకు నిమ్మకాయ చెట్టు అనమాట. బతికిందండి, అది చాలా హ్యాపీ అట్లీస్ట్ ఈ బతికినందుకు. అలాగే ఇది ఉసిరికాయ చెట్టు అండి. ఇది మేము తెచ్చిన టయానికే చనిపోయినట్టు ఉంటే దీన్ని మళ్ళీ ప్లాంటేషన్ చేసేసరికి బతికిందండి. సో ఉసిరికాయ మొక్కలు కూడా అది బతికాయి అనమాట. అలాగే వీటితో పాటు ఇప్పుడైతే ఇవి తెచ్చామండి. ఇది వచ్చేసరికి వాటర్ మిలన్ అండి, ఎగ్జోటిక్ కలరు, ఎల్లో కలర్ వాటర్ మిలన్ అనమాట ఇవి. అలాగే ఇవి చూస్తే ఈ నార్మల్ రెడ్ కలర్ వాటర్ మిలను. వీటితో పాటు కొన్ని మేము ఈ టెంకలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇవి చూడొచ్చు, మ్యాంగో టెంకలు అన్నీ కూడాను మంచి టేస్ట్ ఉన్న కాయలు. వీటిని ఏంటంటే ఇప్పుడు పాతి పెడతాము, అవి కూడా చూడొచ్చు మీరు. ఈ విధంగా అయితే మొత్తం మేము తెచ్చిన టెంకలన్నీ అయితే ఈ విధంగా అయితే దీంట్లో వేసుకొని ఇంకా క్లోజ్ చేసేస్తున్నాము. చూద్దాం దీంట్లో ఏమైనా మొక్కలు వస్తే మనం ఇక్కడ మన ప్లాంటేషన్ ఇక్కడ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందని. సో ఈ విధంగా అయితే కప్పి పెట్టామండి. సో ఏదో ఒకటి ఒక మొక్క అయినా వస్తే వచ్చినట్టు. సో చూద్దాము. ఇవైతే ఎగ్జోటిక్ వాటర్ మిలన్ అండి, ఎల్లో కలరు. సో దీంట్లో అయితే ఇక్కడ వేస్తున్నాము. ఇవి రెడ్ కలర్ అండి, రెడ్ కలర్ వాటర్ మిలను. సో ఏదైనా మొక్కలు అయితే వస్తే మనకు యూస్ అవుతుందని మేము ఇవి కూడా వేస్తున్నాం అనమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా మట్టి కప్పాలండి. ఇంకా వర్షాలు పడితే ఇవి ఏమైనా లేస్తాయి. ఈ విధంగా అయితే మట్టి కప్పుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మేము మా ప్రాజెక్ట్ ఒకసారి చూపిస్తామండి. సో ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎలా డెవలప్ చేశారన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. ఈ విధంగా అయితే మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకొని మీకు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు అన్ని ప్లాట్స్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. ఫైనల్ ఎల్పీ కూడా వచ్చింది, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోగలిగే ప్రాజెక్ట్ అనమాట. సో మొత్తం మేమైతే చాలా రోజులు అయిపోయింది ఇక్కడ రావడం చూడడానికి. డెవలప్మెంట్స్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా మంది కూడా మొక్కలు వేసుకోవడం జరిగింది. కానీ ఏంటంటే ఇవి మనకు ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు అంటే మనకు మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి తీసేశారనమాట చాలా వరకు ఈ మొక్కల్ని వాళ్ళు చూడకుండా. ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళన్నీ క్లీన్ చేయిస్తుంటే వీటిని అయితే తీయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా కొంతమంది మొక్కలు అయితే వేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. కొంతమంది ఇక్కడ ఇవన్నీ వేసుకోవడమే జరిగింది, ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ చెట్టు చూస్తే మీకు తెలిసిద్ది, ఇక్కడ అన్ని మునగాకు చెట్లు ఇవన్నీ వేసుకున్నారండి, మ్యాంగో చెట్లు అవన్నీ. కానీ ఇక్కడ కొన్ని బతికాయి, కొన్ని బతకలేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మునగాకు చెట్లు ఇవన్నీ వేసుకోవడం జరిగిందనమాట. వేపాకు చెట్లు, ఈ పార్క్స్ కూడా చూడండి. ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ కూడా చేశారు. ఇది ఒక పార్క్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది. అలాగే ముందు ఇంకో పెద్ద పార్క్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ముందైతే ఇంకొక పెద్ద పార్క్ అయితే ఉందండి. పార్క్ లో అన్ని వాకింగ్ ట్రాక్ అవి ఇవి కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చేశారు. కానీ క్లబ్ హౌస్ కూడా ఉందండి, ఒక 10,000 SFT క్లబ్ హౌస్ అయితే ప్లానింగ్ లో అయితే ఉంది. అది ఇంకా స్టార్ట్ చేయలేదు మరి. ఆ క్లబ్ హౌస్ అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో ముందు కనిపిస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ అనమాట అండి. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ తిప్పుకుంటానండి. ముందుకు వెళ్ళిన తర్వాత ముందు ఒక పార్క్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ముందు కనిపిస్తుంది కదా. సో ఆ ముందు కనిపించేది అనమాట పార్క్. చూపిస్తాను, ముందుకెళ్ళిన తర్వాత అటు నుంచి చూపిస్తాను.
ఇక్కడ ఉన్న పార్క్ పెద్ద పార్క్ అండి. సో డెవలప్మెంట్స్ ఇక్కడైతే అన్ని డెవలప్మెంట్స్ అయితే దీంట్లో చేస్తున్నారు. సో ప్రెసెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉందో తెలియదు కానీ ముందైతే స్టార్టింగ్లో అయితే ప్రాజెక్టు దీంట్లో అయితే బాగా ప్లాన్ చేశారు. దీనికి బాగా పార్క్ లాగా డెవలప్ చేయడం అయితే జరిగింది. అన్ని ఇప్పుడు ప్రెసెంట్ మెయింటెనెన్స్ అయితే తెలియదు. ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉందన్న దాని గురించి. ఇది పెద్ద పార్క్, దీంట్లో అన్ని మొక్కలు అవి అయితే వేయడం జరిగింది అనమాట. సో వర్షాకాలం కదండి, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇంకా మనం అయితే బయలుదేరిపోతున్నామండి ఇక్కడ నుంచి. సో డెవలప్మెంట్స్ అయితే మేము సాటిస్ఫైడ్ అండి, కానీ దీనికి కొంత మెయింటెనెన్స్ అయితే ఓన్లీ సమ్మర్ సీజన్లో ఒకసారి ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. అలాగే ఏంటంటే ట్రిప్ సరిగా వర్క్ అయితే అవ్వట్లేదండి ఎందుకో మరి. ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒకసారి రిపేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక మనిషి అయితే ఇక్కడ మెయింటెనెన్స్ మనిషి, ఇక్కడ సెక్యూరిటీ అయితే కరెక్ట్గా పర్సన్స్ అయితే ఉండట్లేదు అని అనిపిస్తుంది అనమాట. సో దీనికి ఎవరైనా మనుషులు ఉండి పర్టికులర్గా చేస్తే మనకైతే బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు 5 years మెయింటెనెన్స్ అయితే ఉందండి ప్లాట్కి, ఫైనల్ ఎల్పి వచ్చినప్పటి నుంచి. అలాగే క్లబ్ హౌస్కి అయితే మనకు 10 years మెయింటెనెన్స్ అయితే డైరెక్ట్ కంపెనీ అయితే చేస్తారనమాట. క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన అప్పటి నుంచి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కొంతమంది మెయింటెనెన్స్ పర్సన్స్ అయితే ఇక్కడ ముందు అయితే వర్క్ చేస్తున్నట్టుంది. సో వాటర్ కనెక్షన్స్ కానీ రిపేర్ అవి చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ పర్టికులర్గా ఎప్పుడు ఈ మెయింటెనెన్స్ పర్సన్స్ వీళ్ళైతే ఉండట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట ముందు. సో చిన్నగా ఏదో మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఏమైనా ఇక్కడ ఉంటే రిపేర్స్ అవి ఇవి చేయిస్తున్నట్టుంది. సో పర్టికులర్గా అయితే మనుషులు అయితే ఉండట్లేదండి. సో ఇదంటే మీకు ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ప్లాట్ ఎక్కడుంది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కంప్లీట్ వీడియో అయితే చేస్తాము. సో మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఈ వీడియోకున్న రీచ్ని బట్టి చేస్తామన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.